ఆడిస్తారు. తలగోరబట్టిన కుండను చిత్పలు తుందుంకలు ఎందుకు చేస్తారు? జలసూత్కాలు ఎందుకుంటాయి? క్షౌర కార్యక్రమాలు ఎందుకుంటాయి? పిండాలు ఎందుకు పెడతారు? 3 వద్దులు, 5 వద్దులు, 9 వద్దులు, 11 వద్దులు, దశదిన కర్మ ఎందుకు చేస్తారు? దానివల్ల ఏడు దశ. అప్పుడు వ్యవసాయ పద్ధతులు బంగారు సొమ్మును చెంబులో నావేసి నిండా జొన్నలు పోసి ఇత్తనాలేసేది. నుప్పు కూడా నాడు బయటికి యాకుంట ఇత్తనాలేదాక ఇంటికి పోకుందు. చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూజించి పాండవుల బోనమే చేసేది. మోతుగా కూలల్ల 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పడుతూ కదరా. నాటి పద్ధతి గల్ల నీతి నియమాలు ఏడగా రావు గదరా. సేనుకు ముగి పురుగు ముగిళ్ళ పడంగా పంటనుగా పడసి తోలకు పెట్టేది. ఇండ్లు వలుక్కొని తలకు పోసుకొని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే సాకలి కయ్య కళ్ళు తెచ్చి ఇస్తే మాదిగా మైసయ్య కవరు పొగలేసేది. పురుగు వద్దిరవేని దీపం పెట్టి పచ్చ ఊరండి పొలిగాని పొలిసల్లి చెండ్లన్న కుండలు బోర్రిస్తే చేనుకు చీడబట్టగా పోవు కదరా. పురుగు మందులెన్ని తెచ్చి కొట్టినా గాని మన పీడకొస్తుంది కదరా. పైసకే మా తాత బుడ్డి కన్ను దాగి ఆశకి కాబెట్టి పిట్టలా కొట్టేది. మంచయ్యకి సేత ఒడిసేల దింపితే 7 చెల్ల పక్షులు ఎగిరిపోయేది. పాలు పెరుగు సల్లగడక అంబరిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచు తరడాలు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిన్న ఊరెళ్ళు బతికిండు. బలమైన తిండి కాదాయే ఈనాడు ఏమి తిన్న సూది మందాయే. ఉప్పు కారం పడక పాయే ఈ తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. ఇట్లాంటి వాళ్ళు విత్తనాలు ఇస్తున్న పద్ధతి ఏ కార్తెలో పంటేసుకొని ఏ కార్తెలో మూసుకుంటారు. గొలుసుకట్ చెరువులను ఎట్లా ఉపయోగించుకుంటారు? అసలు గొలుసుకట్ చెరువులు అంటే ఏంటి? పంటలు ఎట్లా కాపాడుకుంటారు? సేంద్రియ ఇంటి పెంటతోని ఎరువు చేసుకునేవారు. లద్ది పురిగి వారు కనబడతలేదు. రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది. ఈనాటి రాగళ్ళు అట్టి గడ్డి కూడా కెరకు రాపాయే కదరా. సక్కల్ని రాగళ్ళు సారమంతా సచ్చి సవుడు భూములా ఎగదరా. కరువులో రైతు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని తిని బతికిడు. కానీ ఇప్పుడు ఆ భూమి స్వచ్ఛమైన పంట కూడా పనికి రాకుండా కల్తీ ఎరువు మందులతో పురుగు మందులతో భూమి అక్కర రాకుండా లాస్ట్కు ఈ వ్యవసాయం అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడ్డది. రియల్ ఎస్టేట్లు అని చెప్పి వెంచర్స్ అని చెప్పి రైతును రాను ఎగ్జిబిషన్లో పెట్టి చూపిస్తారేమనే భయం అవుతుంది. దానికోసం పల్లె చరిత్ర, పల్లె బ్రతుకు విధానం, జీవన విధానం, అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఇప్పుడు ఇంటి ఆడిబిడ్డ ముడిచుట్టం అయిపోతుంది. కానప్పుడు 7 తంటెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తానం చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లిపాదికి మేలు కలిగి మన సంసారం రెట్టి సల్లం ఉండేదంట. అత్త మాదలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాలు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి పల్లెల ఆడిపిల్లల ముఖ్యమైరి. వెనకటి వంతెనే మాయే అయ్యయ్యేటిలో నా కలిసిపాయే. భర్త తన ఇంటికాడ బంగారం పెట్టే కూడా తల్లిగారింటికి తొక్కే తనకు 10,000. ఆ ఆడబిడ్డ ఇంటి మొగురంతో సమానం. అమ్మగారింటికి పైన మంటే సారు ఆ ఇంటి బిడ్డలు వాళ్ళంత పడేది. దర్వాజలెత్తిన మొగురమెత్తుకున్న ఇంటి ఆడిబిడ్డే చేత పూజించేది. ఆడిబిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా. ఇక మాట అనుకోని మాట్లాడకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా. ఆడిపిల్లని ఏడిపిస్తే అవసరం ఇంటికే కలిగేది కదరా. ఆడిబిడ్డల విలువ తెలివని మానవ జన్మ వ్యర్థం లేదు కదరా. ఆడిపిల్ల కడప మీద కూర్చుండి ఉంటే ఆ ఇంటికి అప్పులైతే చెప్పి కాళ్ళు మొత్తం దేవమ్మ ఆడిపిల్ల కన్న తండ్రి ఇంటికాడ కన్న తల్లిగారి ఇంటికాడ ముక్కు శివుడి జీది ఆ గోడకు రాసి ఏడిస్తే ఆ ఇంటికి పరమ దరిద్రం పరమ నక్క అన్నం దొరకదని చెప్పి భావిస్తారు. ఆడిపిల్ల కాళ్ళకు తాకకుండా బంగారం లెక్క ఆమె ఏం అడగకుండా ముఖం మార్చుకుంటే ఏ లోపం ఉందో మా దగ్గర చెప్పి అడగముందే అన్ని విధాలు ముడిపెడుతుంది. అట్లాంటి
సంస్కృతి ఇవాళ లేకుండా దాని మీద ఈ నూరేళ్ల నావలని చెప్పి పల్లె చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి ఆ పాటను నేను రాసినప్పుడు తమ్ముడు జూపాక శివ, గూడూరు మహేష్ వీళ్ళు నా వెంట ఉండి, అన్న మీరు కొత్త గొంతులు బయటికి తీయాలి, కొత్త వాళ్ళు ఎంతోమంది అవకాశాలు రాకుండా అద్భుతమైన గాయని గాయకులు